రోజుల ముందు తల్లి కొడుకును మా బుజ్జి 3 రోజుల ముందు వేరు తల్లిగారెడ్డికి వేరే వాళ్ళే అమ్మ మేము వస్తామమ్మా ఇక్కడికి మేము వస్తామమ్మా అని అంటే అద్దు దాన్ని ఇడిచిపెట్టి నువ్వురా అది దాంతో మాకు అవసరం లేదని ఒకటి పట్టుబట్టి చంపన్నారా అని అంటే చంపాలమ్మ అని అన్నట్టుగా వచ్చి ఏమన్నాడు గంగల వేసారులో వెళ్ళి కానీ ఇక నిన్న అయితే చంపేసుకున్నారు పండుకున్నారు. ఆయన రాత్రి 1 గంటలో ఏమో కుక్కలు బాగా మురుగుతున్నట. మా చెల్లెనేమో ఆళ్ళవన్నది, మా చెల్లె ఆళ్ళవన్నది. రాత్రి 1కి కుక్కలు బాగా మురుగుతున్నాయి. సిని కుక్కలు పాడగానే గిద్దర మురుగుతున్నాయి ఏంటి అని అప్పుడే లేచి ఇంట్లోకి పోయింది చెల్లె. అప్పుడే లేచి ఇంట్లోకి పోయింది. ఆ కుక్కలు మురిగింది. వాళ్ళు అత్తురానే మురిగినాయి ఆ కుక్కలు. వాళ్ళు వేరు కదా ఆ పిల్ల మీద పడ్డారు. ఆ పిల్లడు తలుపు తీసిండు చంపిర్రు. ఇళ్ళ ఒడిచిండ్రు, చేతికి ఇక్కడ ఒడిచిండ్రు, ఇక్కడ ఒడిచిండ్రు. దుక్కు ఆ బెడ్ కింద కూర్చుపోయారు. ఆమె ఎందుకు చంపుతుంది? మేము అందరం ఒకటైనా ఆమె ఎందుకు చంపుతుంది? అయితే మళ్ళీ పేపర్తో కూడా మేము ఒకసారి ఏం చెప్పినామంటే మీ పిల్లని నువ్వు తోలుకొని పో, ఇయ్యబ్రాలు మెప్పించుకో, కోడల్ని మెప్పించుకో, ఏదో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న కథ అది తీసుకుని పోయి నీ ఇంటికన్నా పెట్టుకుని అన్నాం. నా ఇంటికి ఆ పిల్ల అద్దె వద్దు, నాకు అవసరమే లేదు, నా కొడుకు ఇంకో పిల్లని చెప్తా. ఆ పిల్ల నాకెందుకు దొమ్మరిది రౌడిదనో ఎన్నో మాటలు తిట్టింది. ఎన్నో మాటలు తిట్టిన వాళ్ళే ఈ పిల్లాడు ఏం చేసిండు, అద్దెగా నేను నాకు దొరకపోతే నా పిల్లలు కంపల్సరీ మా అమ్మ చంపుతుంది ఆ పిల్లాడు కూడా ఒక్క పచ్చర్లో చెప్పిండు. మరి ఈయనే ఉండు అల్లుడా, ఈయనే ఉండు, ఈయన నువ్వు ఏదో జాను భూమి కొనుక్కొని పిల్లన్న పిల్లాడన్న పుట్టినాక అప్పుడు పట్టుకొని పోయి అక్కడ ఉండు కానీ ఈయనే ఉండు అని అంటే సరే అని ఆ పిల్లాడు ఉన్నాడు. ఇక అట్లనే బతకబట్టి 8 నెలలు అవుతుంది పెళ్ళి అయి. 5 నెలల పొట్ట అయింది. ఒక కాను తీసేసి సారు, ఒక కానిపోయింది ఫస్ట్. అయితే ఏం చేసిండు, వాళ్ళకి చెప్పకు కానిపోయిందని చిట్టి, వాళ్ళకి చెప్పకు కానిపోయిందని చిట్టి అని అంటే ఇక వాళ్ళ పదురుకున్నారు. ఆ కాన్పు తీసేసిండు. ఆ 2 నెలలకు ఆ పిల్ల చెప్పింది, అమ్మ నా కాన్పు తీసేసిండు, అమ్మ నా కాన్పు తీసేసిండు. అంటే పిల్లని ఎందుకు కాన్పు తీసేసినామంటే ఆ పిల్లాడు ఏమన్నాడు, చిన్న పిల్ల కదా జరిగిందంటే సారు ఆ పిల్ల యూట్యూబ్ పెట్టుకున్నది, వీడియోలు తీసుకుంటుంది సారు. వీడియోలు తీసుకుంటే ఆ వీడియోలలో చూసి ఆ పిల్లాడు ఈ అమ్మని ఇష్టపడ్డాడట. ఇష్టపడితే ఆ పిల్లాడు ఏం మంచిగా లేడు మాకు అద్దు అని మేము అనుకున్నాం. ఆ పిల్ల పచ్చర్లో చెప్పింది, అమ్మ గిడేవడో నా ఎంట పడుతుండు, గిడేవడో నా ఎంట పడుతుండు, నాకు అద్దమ్మా నాకు అద్దమ్మా అని అంటే మేము అద్దు ఆ పిల్లాడు అద్దా కథ అద్దా అని మేము సపడాకున్నాం. ఉన్న వాళ్ళు ఏం చేసిండు, మా పిల్లల వీడియోలు చూస్తాడు ఆ పిల్లాడు. వాళ్ళందరు నిమ్మలు ఆయన దగ్గర ఉన్నట్టున్నాయి. వాళ్ళందరినీ బతుకులాడుకున్నాడు. మీ చెల్లెని మాకే ఇర్రి, మీ చెల్లెని మాకే ఇర్రి, మీ చెల్లె లేకపోతే నేను బతక, నేను ఊరు పెట్టుకుని చచ్చిపోతా, నేను మందాకి చచ్చిపోతా అని ఒకటే పట్టు పట్టిండు. మేము ఇయ్యాలని ఒకటి పట్టు పట్టినాం. అయితే ఆలమ్మ తోటలు పెట్టుకుంటే ఆలమ్మ ఏం చేసింది, ఆ పిల్ల నాకు వద్దు, ఆ పిల్ల అంటే నాకు అవసరమే లేదు, నీకు ఇంకో అమ్మాయిని చేస్తా కానీ ఆ పిల్ల వద్దని ఆమె. ఇక్కడ ఈ పిల్ల వద్ద అంటుంది, అక్కడ మా అమ్మ వద్ద అంటుందని ఆడు మంద అయ్యింది సార్. మంద అయిన వాళ్ళే మాకు తెలిసింది ఆ విషయం. మా పిల్ల బట్టి మందాకి చచ్చిపోతే ఆ గోస వాళ్ళ కానీ ఆయనతో మా వాళ్ళంతా పోని ఆడైతుంది ఓడైతుంది పట్టుకుని బతిది అంత చాలా అని ఒప్పుకున్నాం. మేము ఒప్పుకున్నాం కానీ తల్లి ఒప్పుకోలే, అలా కుటుంబం ఒప్పుకోలేదు సార్. ఒకటే పట్టుబట్టిరు, మీరు ఆడికి పోతే మాత్రం ఆ పిల్ల నేను చంపేస్తా. తల్లి అయితే ఇప్పుడు 4 నెలల గర్భవతి అయింది. ఈ పిల్లాడు ఏం చేస్తుండే ఇప్పుడు 1 నెల బట్టి రాత్రి ఒకటేంగా పోతుండట, అత్తుండట, పోతుండట, అత్తుండట. ఈ సిట్ ఏం చేసింది, అమ్మ రాత్రి ఒకటేంగా పోతుండు అత్తుండు, ఎందుకమ్మా రాత్రి ఒకటేంగా పోతుండు, ఎందుకమ్మా అంటే ఎందుకు అల్లుడా నువ్వు ఇక అన్న పోలే. ఇక ఎట్లా చేసిండు తెలియదు కానీ నిన్న పొద్దుగల మా ఇంటికి వచ్చింది, మా బిడ్డ మాట్లాడింది, తల్లితో మంచిగా మాట్లాడింది. అది వారికి ఇచ్చింది, మా ఇంటికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి చంపేస్తా 3 రోజులని గ్యారెంటీ పోతాను వారికి ఇచ్చిందంట. ఏనన్ను ఏం చంపుతుంది, నేను ఆడిపోతే కదా నన్ను చంపుతుంది, గిరికొచ్చింది చంపుతుంది, నేను అయితే ఆడిపోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. మా అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు, ఏం చంపుతుంది ఎక్కువని ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారెంటీ 3 రోజులకు నేను వచ్చి తెల్లర వరకు అతను చంపిపోయారు. 2 బావలు అత్త మొగడు వాళ్ళే 4 ఇంట్లో వచ్చి చంపి దాన్ని మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పానం తీసిపోయేది. మా పిల్ల పానం ఎట్లా పోయిందో వాళ్ళ పానం అట్లా తీయాలి. వాళ్ళందరూ మాకు అప్ప చెప్పాలి, సముద్ర శిక్ష పెడతారో చెయ్యి, లేకపోతే అయితే ముందు అత్త పానం కావాలి మాకు, అత్తను తీయాలి ఉరి శిక్ష అత్తకు. అసలు అత్తలు భూమి మీద ఎవరికి ఉన్నా కానీ మోసమే. ఇంతమంది ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. అసలు పరిస్థితి ఆడపిల్లకు రావద్దంటే దానికి గ్యారెంటీ అత్తకు శిక్ష పడాలి, దానికి ఇయ్యాలి. జీతనే ఇంకో అత్తలకు కూడా భయం ఉంటది. ఇవాళ మనం పిల్లని అనుకుంటే పెంచుకుంటుంది, ఒకళ్ళ ఇంటికి ఇత్తిమి బిడ్డ లెక్క చూసుకోవాలి కానీ చంపి అత్త అవుతుందా? అత్తలు చంపినాక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది. ఏ అత్త కూడా బాగా భయం పట్టాలంటే దాన్ని చంపాలి, మా కళ్ళ ముట్ట అప్పుడే మేము ఇళ్ళకి వెళ్ళి పిల్లని తీస్తాం అనేది ఉండదు.